ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 4.5% లోపే. 4.5% ఉన్నటువంటి రెడ్లకు తెలంగాణలో 13.5% భూములు వాళ్ళ చేతులున్నాయి. మొత్తం రెడ్లకు వెలమలకు కమ్మలకు కలిపి 16% భూములు 16.5% భూములు ఈ 3 వర్గాల దగ్గర ఉన్నాయి. ఈ 3 వర్గాల దగ్గర. అందుకోసమే ఇప్పుడు పంపిణీ అనేది ఎట్లా జరగాలి? పథకం పంపిణీ రైతు పేదవాడైతే రైతు లబ్ధిదారుడు కావాలి, కానీ రైతు లబ్ధిదారుడు కాదు, భూమి లబ్ధిదారుడు. ప్రతి భూమికి ఇస్తామనంటే దాని అర్థం అదే కదా. ప్రతి భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఏం జరిగింది ఎరికేనా? మన వాళ్ళు చాలా మంది రైతు భరోసా ఇచ్చిండ్రా దేవుడు, రైతు భరోసా రైతు బంధు ఇచ్చిండ్రా దేవుడు అనుకుంటారు కదా. దాని వెనకాల మర్మం చూడండి. మొత్తం ఈ ఈ వ్యవహారం ఏంటంటే వ్యవసాయం మీద పెట్టినటువంటి ఖర్చును ఒక్కసారి వ్యవసాయ ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లెక్కలు బయటకు తీస్తే ఒక్కొక్క వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు వాస్తవానికి దక్కాల్సింది పేదవాళ్ళకి దక్కాలి. ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి తెలంగాణలో 5,94,483 రూపాయల లబ్ధి జరిగింది. ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి వ్యవసాయం పైసలు నేరుగా వీళ్ళ ఖాతాలలోకి వెళ్ళిపోయినాయి. అదే యాదవ కుటుంబానికి 3,50,000 వచ్చినాయి, ముదిరాజు కుటుంబానికి 2,45,000 వచ్చినాయి, గౌడ కుటుంబానికి 2,23,000 వచ్చినాయి. రెడ్లకు మాత్రం ఒక్కొక్క ఇంటికి 5,94,000 రూపాయలు పోయినాయి. ఇది ఏముంటాయి? దీంట్లో ఉచిత కరెంట్ ఉంటుంది, ఎరువుల సబ్సిడీ ఉంటుంది, బోనస్ ఉంటుంది, రైతు రుణమాఫీ ఉంటుంది, రైతు భరోసా ఉంటుంది. ఎన్ని పథకాల పైసలు ఒక్క దగ్గర వేసి ఎవరెవరికి ఎంత పోయిందని ఎవరి దగ్గర ఎంత భూమి ఉందో వేస్తే ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. దీన్ని బట్టి రెడ్ల కుటుంబానికి ఈ పథకాలన్నీ పోతా ఉన్నాయి కదా. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది, లేకపోతే ఇంకా బీసీలకు అమలు చేయాల్సినటువంటి స్కీమ్ విషయంలో ఈ స్కీమ్లు ఎందుకు అమలు చేస్తలేరు? ఇవి రెడ్లకు ప్రయోజనం లేదు. రెడ్లకు వెలమలకు ప్రయోజనం ఉన్నటువంటిది ఈ వ్యవసాయంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇక్కడ పెట్టిన స్కీమ్లు. రైట్, ఇక్కడ ఒక్కసారి ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి స్లైడ్. ఇది ఇక్కడ మొత్తం ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ 2,57,400 కోట్ల రూపాయలు. దీనికి ఈ వ్యవసాయం కోసం ఖర్చు పెట్టి రైతు భరోసా, కరెంటు, బీమా, సన్నవడ్ల బోనసు, యూరియా సబ్సిడీ ఇవన్నీ కలిపి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ రంగాన్ని ఖర్చు చేస్తున్న మొత్తం బడ్జెట్ ఇది. దీంట్లో జనాభాలో కొద్ది శాతం ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది జనాభా వాళ్ళది. తెలంగాణ రాష్ట్రంలో 7-8% లేనటువంటి రెడ్లు, వెలమలు, ఓసీలందరికీ ఈ మొత్తం 2,57,000 కోట్లలో ఒక్క రెడ్డికి అంటే ఓన్లీ రెడ్లకే 34,749 కోట్లు పోయినాయి. 34,749 కోట్లు, 13.5% భూమి వీళ్ళ గుప్పిట్లో ఉండి ఇంత డబ్బు వీళ్ళకి పోయింది. కంబలకు 5,148 కోట్లు పోయింది. వీళ్ళకు 1% లేని వాళ్ళకు వీళ్ళకు 2% భూమి ఉంది. వీళ్ళు 4% లేని వాళ్ళకు 14% భూమి ఉంది. ఈ వెలమోళ్ళకి 1% లేని వాళ్ళకు 2,574 కోట్ల రూపాయలు పోయింది. ఇది ప్రజల కోసం ఏం చేస్తా ఉన్నారు? రైతు భరోసా కోసం అప్పు తెస్తా ఉన్నాం, రైతు బంధు కోసం అప్పు తెస్తా ఉన్నాం. అప్పులు తెచ్చి పంచుతుంది వీళ్ళకి. మన ప్రజలకు ఏం చెప్తున్నారు? రైతు భరోసా. అరే నీకు వస్తలేదు రయ్యా, వస్తుంది వీళ్లకు. అర్థమైందా? ఇక ఒక్కొక్క కుటుంబానికి బడుగుల ఇళ్ళకి ఎంతెంత అందింది? ఇక్కడ ఒకసారి చూస్తే మున్నూరు కాపులకు 6.4% భూమి ఉంది. 16,473 కోట్లు వీళ్ళకి దక్కితే యాదవ కుటుంబాలకు 22,000 కోట్లు దక్కినాయి. వీళ్ళ జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత? మొత్తం అందరిలో కలిపి నాయి బ్రాహ్మణులకు 1,801 కోటి, పద్మశాలీలకు 4,300 కోట్లు, రజకులకు 5,405 కోట్లు. ఇట్లా ఈ పేద వర్గాలకు, ఈ బీసీ వర్గాలకు దక్కాల్సినటువంటి సంపద అంతా వాళ్ళ గుప్పిట్లోకి పోతున్నటువంటిది. కారణం ఏంది అనంటే ఇదే అగ్రవర్ణాల ఇంటికి ఎట్లా పోతా ఉన్నట్టు ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి 5,94,000 రూపాయల చొప్పున ఈ పైసలు పంచబడ్డాయి. కమ్మ కుటుంబానికి 5,14,000, వెలమ కుటుంబానికి 5,05,000 రూపాయలు. అదే మున్నూరు కాపు కుటుంబానికి 3,58,000, యాదవ్ కుటుంబానికి 3,50,000, ముదిరాజు కుటుంబానికి 2,45,000, గౌడ కుటుంబానికి 2,23,000, రజకులకు 1,68,000, నాయి బ్రాహ్మణులకు 1,33,000, పద్మశాలీలకు 1,12,000 రూపాయలు పంపిణీ జరిగింది. మరి ఈ ముదిరాజుల జనాభా వీళ్ళందరి జనాభా కంటే ఎక్కువ.
వీళ్ళందరి జనాభా కంటే ముదిరాజుల జనాభా ఎక్కువ. కానీ మరి వీళ్ళకెంత దక్కింది మీరు ఒకసారి చూడండి.